స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని శ్రీ గురు దక్షిణమూర్తికి అభిషేక సేవ. స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్న భక్తులు. సొమ్మొకరిది సోకొకరిది, చంద్రబాబు తీరును దుయ్యబట్టిన మాజీ మంత్రి గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఏకొండూరు గ్రామ మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. చేప పిల్లల పంపిణీ ప్రారంభ కార్యక్రమం. పాలేరు రిజర్వాయర్లో చేప పిల్లలను వదిలిన మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ రెవెన్యూ పెంచేలా బస్ రూట్లు, అధికారులు చర్యలు చేపట్టాలన్న మంత్రి పొన్నం. స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పించాలి. తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపూర్లోని అయ్యప్ప మాల ధరించిన ఒక సామాజిక వర్గం వారిని కొంతమంది స్వాములు ఆలయంలోకి రానివ్వకుండా తాళం వేశారని ఆరోపణలు వచ్చాయి. నిన్నటి నుండి చలికి వణుకుతూ ఆరుబయట ఉన్నామంటున్నటువంటి అయ్యప్ప స్వామి మాలాదారులు. స్వామి మాది రాయపూర్ గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా. మేము మాది కులానికి చెందిన స్వాములము. అయితే మా ఊర్లో ఈ కుల వివక్ష స్వాముల మీద చూపిస్తున్నారు స్వామి. మేము నిన్న మాల వేసుకొని ఉన్నాము. మాల వేసుకొని ఇక్కడికి వచ్చినాము. నరసింహస్వామి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గరికి వచ్చినాము. ఇక్కడ గొర్రెల శ్రీనివాసరెడ్డి అనే స్వామి ఈ సన్నిధానం పెట్టుకున్నాం. సన్నిధానం అంటే గవర్నమెంట్ బిల్డింగ్ లో ఆయన సన్నిధానం పెట్టుకున్నాం. ఈ గర్భగుడిలో పీఠం పెట్టుకుని మన రానియకుండా తాళం వేసుకుని స్వామి. నైట్ కూడా వేసుకున్నాడు. నైట్ పూజ కూడా చేయకుండా నైట్ గుళ్ళకి రానియకుండా తాళం వేసుకున్నాడు. మేము అదే రాత్రి ఇదే గేటు పూజ చేసుకున్నాం స్వామి. మళ్ళీ మార్నింగ్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్, మళ్ళీ తాళం వేసుకున్నాం. వాళ్ళని దళితులను అంటూ అవమానపరుస్తూ దళిత స్వాములు అని చెప్పి, అయ్యప్ప స్వాములు అంటే అందరూ ఎవరైనా అయ్యప్పనే, కానీ ఈ దళితుల మనను గుడిలోకి రానియకుండా తాళాలు వేసుకొని ఇప్పుడు ఏమో గుడికి తాళం వేసుకున్నాడు స్వామి. ఇది ఇట్లా జరుగుతుంది. ఇక్కడ ఈ రాయపూర్ గ్రామంలో ఇక్కడనే కాదు, కొన్ని సన్నిధానాల్లో కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది స్వామి. ఈ రాయపూర్ గ్రామం ఒక్కటే కాదు, చుట్టుముట్టు గ్రామాల్లో కూడా కుల వివక్ష చాలా చూపిస్తున్నారు స్వామి. అలాంటప్పుడు వీళ్ళు కులమాల వేసుకోవాలని అయ్యప్ప మాల వేసుకోవడం ఎందుకు స్వామి? అయ్యప్ప మాల మీద రాజకీయాలు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పాడి రైతులకు బిల్లులు చెల్లించాలంటూ భువనగిరి పాల శీతలీకరణ కేంద్రం ముందు ప్రధాన రహదారిపై వీరబెల్లి గ్రామ రైతులు బైఠాయించారు. ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పాల సొసైటీ మేము ఒక 6 నెలల నుంచి పాలు వస్తామా ఒక్క రైతు కూడా రూపాయి చెల్లియట్లేదు, పాలక వర్గం ఇవ్వట్లేదు. మా ఒక్క వీరవెల్లికే దీని కింద ఒక మొత్తం అంతా దీని కిందనే పనిచేస్తుంది. ఒక మదర్ డైరీ కింద మా ఊరికే 28 లక్షలు పెండింగ్ పెట్టిండు. ఒక 6 నెలల నుంచి 28 లక్షలు అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఒక పెండింగ్ పెట్టిర్రు. మా పైసలు మాకే ఇవ్వమంటున్నాం, వాళ్ళ పైసలు వాళ్ళకి ఏమొద్దు. మేము రోజు పైసలు వస్తేనే మా ఇంట్లో పిల్లలకు కానీ చదవడానికి కానీ కూలీలకు కానీ మేము పైసలు దీని మీద ఆధారపడతాం. ఒక ఆవుకు దాన బస్తా కావాలన్నా రూపాయి లేదు. మా పిల్లల చదువులకు కావాలన్నా ఇవే పైసలు కావాలి. మేము ఒక్క రూపాయి కూడా మా పైసలు తీసుకొని నెలల జీతాలు 4-5 కోట్లు వాళ్ళే తెంగి తింటున్నారు. మా పైసలు మాకు ఇవ్వాలని మేము అంటున్నాం. వాళ్ళ పైసలు వాళ్ళ ఇంటికెళ్ళి మేము తెచ్చి అంటలేము. మా పైసలు మేము మాకే ఇవ్వాలి. మేము రోజు పోసిన పైసలు మాకు ఎందుకు ఇస్తలేరు? పాలక వర్గం అంత మొండి పాలక వర్గం వచ్చింది. ఇప్పుడు ఒక మొండి అంటే మా పైసలు మాకు ఇవ్వడానికి చాలా తంటాలు పడుతున్నారు. మా పైసలు మాకు ఒక 28 లక్షలు మాకు పెండింగ్ ఉంది. 28 లక్షలు పెండింగ్. ఇప్పుడు ఎవరు ఒప్పుకుంటారో, కలెక్టర్ ఇస్తారా, మాకు ఎంపీ ఇస్తారా, ఎవరు ఇస్తారో మాకు పూర్తి హామీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.
పిడుగుపాటు కారణంగా తీవ్ర గాయాల పాలైన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హాస్టల్ విద్యార్థికి అయిన 18 లక్షల బిల్లును ప్రభుత్వం నేడు చెల్లించింది. పూర్తిగా కోలుకునే వరకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీనిచ్చినట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. నా పేరు సంపత్ కుమార్, ఎస్సీ బాయ్స్ హాస్టల్ దరూర్ క్యాంప్ యొక్క హాస్టల్ వార్డెన్. నేను అయితే తేదీ 23 అక్టోబర్ 2005 సాయంత్రం రోజున అకస్మాత్తుగా ఒక ఫ్లాష్ లైట్ లాగా వచ్చి పెద్ద సౌండ్ వచ్చిందని చెప్పి పిల్లలు చెప్పారు. అది పిడుగుపాటుగా తేలింది. ఆ పిడుగుపాటులో మన 8th క్లాస్ అబ్బాయి హిమేష్ చంద్రకి తీవ్ర గాయాల పాలయ్యిండు. అంటే అన్ని మంటలు అనుకున్నట్టుగా ఇట్లా చెస్ట్ నుంచి కాళ్ళ వరకు కూడా అన్ని గాయాలైనాయి. వెంటనే మేము స్థానిక జగిత్యాల హాస్పిటల్కు తీసుకెళ్ళడం జరిగింది. జగిత్యాలలో ఇనిషియల్ ట్రీట్మెంట్ మొత్తం ఆయింట్మెంట్ మొత్తం పెట్టారు. అయితే వైద్యుల సూచనల మేరకు కరీంనగర్ తీసుకెళ్ళడం జరిగింది. కరీంనగర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించిన తర్వాత వీటిని వెంటనే నిమ్స్ హాస్పిటల్కి తరలించాలని చెప్పి హాస్పిటల్ వాళ్ళు చెప్పిన తర్వాత వెంటనే డిఎస్డిఓ రాజ్కుమార్ సార్ గారు మినిస్టర్ సార్ గారికి సమాచారం అందించి మినిస్టర్ సారు యొక్క పిఏ గారి సహకారంతో మేము యశోద హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ఆ రోజు మినిస్టర్ గారు మరియు మినిస్టర్ గారి యొక్క పిఏ షిండే గారు ఇద్దరు మాకు రాత్రంతా మాతోనే ఉండి అన్ని రకాల వైద్య సహాయం అందించాలని చెప్పి హాస్పిటల్ యొక్క మేనేజ్మెంట్తో మాట్లాడి మాకు ఆ రోజు బెడ్ లేకపోయినా కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడి బెడ్ అరేంజ్ చేసి మమ్మల్ని అడ్మిట్ చేయించడం జరిగింది. హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో అవుట్ పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. గురువారం ఉదయం నుండి సర్వర్లు పనిచేయటం లేదు. దీంతో ఓపీ బుక్ చేసుకునేందుకు వచ్చినటువంటి అవుట్ పేషెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. ఫోన్లో ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోవాలని ఈఎస్ఐ సిబ్బంది సూచిస్తున్నారు. డౌన్లోడ్ కరెక్ట్ అవ్వట్లేదు. మాకు దాని గురించి ఇంకా డీటెయిల్గా అర్థం అవ్వట్లేదు. ఇంగ్లీష్లో ఉంది యాప్, తెలుగులో తెలుస్తుంది అసలు ఏమాత్రం తెలియదు. ఆప్షన్స్ చాలా ఉన్నాయి కానీ తెలియట్లేదు. ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, అర్థం అవ్వట్లేదు. ప్రాబ్లం ఏమంటాను దాని గురించి ఎవరు చెప్పట్లేదు. రావట్లేదు. ఇక్కడ హాస్పిటల్ ఈఎస్ఐ హాస్పిటల్లో డాక్టర్ని చూపించుకోవడానికి ఓపీ పేపర్ ఇవ్వట్లేదు. సర్వర్ డౌన్లోడ్ అంటారు. మొబైల్లో వేసుకోమంటే మాకేమో చేసుకోనికి రాదు. మరి ఇక ఈఎస్ఐ వాళ్ళు ఉండి మరి మేము చేసుకున్నాక వాళ్ళు ఏంటి సార్ మరి మా ప్రాబ్లం ఎలా సాల్వ్ కావాలి? చాలా ఉన్నాయి, మాకు చేసుకోవడం రాదు, మాకు చదువు రాదు. వచ్చినా మాకు ఆ ఇంగ్లీషు అవన్నీ చేయడం రాదు. హైదరాబాద్ కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో తమ కాలనీలోని మద్యం షాపు వద్దంటూ మహిళలు కాలనీ వాసులు రోడ్డెక్కారు. భాగ్యనగర్ కాలనీలో కేపీహెచ్ఈ మెట్రో స్టేషన్ కానుకుని ఉన్నటువంటి కాంప్లెక్స్ లో మద్యం దుకాణం వల్ల తమకు తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయని మహిళలు ఆందోళన చేపట్టారు. నడి రోడ్డుపై టెంట్ హౌస్ వేసుకుని ధర్నా నిర్వహించారు. తమ నిరసన తెలియజేశారు. తొలగించాలి మన భాగ్యనగర్ కాలనీలోని
మన కాలనీలో జనాల్లో అక్రమంగా ఎత్తివేయాలి వైన్ షాపును ఎత్తివేయాలి. తొలగించాలి. మన బాకినారి కాలనీలోని వైన్ షాపును తొలగించాలి. రద్దు చేయాలి. మన కాలనీలో జర్నార్లో అక్రమంగా నడుస్తున్న వైన్ షాపును రద్దు చేయాలి. ఇప్పుడు ఈ ప్రత్యక్ష కార్యాచరణ కార్యక్రమాన్ని టేకప్ చేశాం. దానికి హైదరాబాద్ స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లను కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవాలని ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఆగిరు 1 ఇయర్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. రాజ్యాంగం ప్రకారం 243 D6 ప్రకారం జీవో జారీ చేశారు. అట్లాంటప్పుడు ప్రభుత్వానికి ఈ కేసు చాలా బలంగా న్యాయంగా ఉంది, బలమైన కేసు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో జనాభా లెక్కలేదు, చట్టపరమైన అవరోధాలు ఉన్నాయి, న్యాయపరమైన అవరోధాలు ఉంటాయి. ఇక్కడ చట్టపరమైన న్యాయపరమైన అవరోధాలు, రాజ్యాంగపరమైన అవరోధాలు వేయలేదు. రాజ్యాంగం ప్రకారం జీవో తీశారు, అసెంబ్లీలో చట్టం చేశారు. అదేవిధంగా న్యాయపరమైన అవరోధాలు తొలగిపోవడానికి జనాభా లెక్క తీశారు. దాని ప్రకారం 56% జనాభా ఉంటే 42% రిజర్వేషన్ ఇచ్చారు. అట్లాంటప్పుడు ఈ కేసు బలంగా ఉంది, ఎలాంటి అవరోధాలు లేవు. ఈ కేసు కోర్టులలో గెలుస్తుంది, హైకోర్టులో గెలుస్తుంది, సుప్రీంకోర్టులో గెలుస్తుంది. ఎవరు అడ్డం వచ్చినా వదిలిపెట్టేది లేదు. ఇది తమాషా అయిపోయిందా? పాలేరు రిజర్వాయర్ చేప పిల్లలు పంపిణీ ప్రారంభం కార్యక్రమంలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కొంచెం బ్యాక్ సార్, ఫోటోగ్రాఫ్ బ్యాక్ బ్యాక్ ఇప్పుడు 3 రకాలు చెప్తున్నారు చేపలు. నాకు 6 రోజుల వరకు తెలియదు 3 రకాలు. ఈ 4 కాయలు ఉన్నారు ఎవరు
లోపల మొత్తం తడిచిపోయింది. నాకు కూడా తడిచిపోయింది సార్. అంతకంటే ఎక్కువ తడిచింది. అంతకంటే తడిచింది. ఓకేనా రైట్ తీసుకోండి వరల్డ్ సిటీలో బోగస్ ఓటింగ్ గురించి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చెప్తుంటే విన్నాం, కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రత్యక్షంగా చూశామన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్. పోలీసులు బోగస్ ఓటింగ్ కు సహకరించారు. ఎంఐఎం కూడా అక్రమాలకు పాల్పడి కాంగ్రెస్ కు సహకరించిందని, ఎన్ని అక్రమాలు చేసినా అంతిమంగా ధర్మమే గెలుస్తుందన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్. సార్, ఒకటి మాత్రం వాస్తవం, నేను ప్రత్యేకంగా ఫీల్డ్లో నేను కూడా తిరిగిన కదా, తర్వాత రిపోర్ట్స్ తీసుకున్నాను కదా. ఇంత పెద్ద ఎత్తున నా లైఫ్లో బోగస్ ఓటింగ్ చూడలే. ఎప్పుడు చంద్రాయనగుట్టలో, చార్మినార్లో, యాకత్పురలో, ఓల్డ్ సిటీలో ఎప్పుడు అవుతుండే అని చెప్పని వాళ్ళ పార్టీకి చెందిన ఫిరోజ్ ఎప్పుడు అంటుండే. నాంపల్లికి చెందిన ఫిరోజ్ ఊకేడుస్తుండే, ఆయన బోగస్ ఓటింగ్ ఓరా మీరు హరారే అని చెప్పని అంటుండే. ఏమంటున్నాడో అనుకునేది నేను ప్రత్యక్షంగా చూసినబ్బా. అది ఎంత దుర్మార్గం, నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇద్దరము బోగస్ ఓటింగ్ జరుగుతుంటే అడ్డుకోనికి పోయినాం మేము. ఎపెక్స్ స్కూల్ అని చెప్పని సమతా కాలనీలో ఉంటుంది. మా మీదకి దాడికి వచ్చిండ్రు. అరే మేమన్నారు, మేము వచ్చింది ఎందుకు రాబోయ్, బోగస్ ఓటింగ్ అడ్డుకోవాలని చెప్పని వచ్చినాం మేము. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి. మేము అడిగాం పోలీసు వాళ్ళని, మీ డ్యూటీ మేము చేయడానికి వచ్చినామా, మీరు బోగస్ ఓటింగ్ ఆపుతలేరు కాబట్టి మేము వచ్చినామని చెప్పాను. కాబట్టి ఇవి నగ్న సత్యాలు. అది వాళ్ళు కూడా గుండెమే చేయబెట్టుకుంటే, ఎవరైతే మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళకు కూడా తెలుసు. దే హావ్ కొల్యూడెడ్ విత్ ఎంఐఎం. కార్వాన్, నాంపల్లి, లేకపోతే మొత్తం పాత బస్తీ నుండి ముషిరాబాద్, సికింద్రాబాద్, ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళు ఖైరతాబాద్ నుండి పట్టుకొచ్చి, ఫస్ట్ ల్యాన్సర్ నుంచి పట్టుకొచ్చి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసినారు. అయినప్పటికీ కూడా
నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, సత్యమేవ జయతే, ధర్మం గెలుస్తుంది. తప్పనిసరిగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తారని నేను నమ్ముతున్నా. ఎంత పర్సెంటేజు అంటే నేను ఆస్ట్రాలజర్ గారు నేను చెప్పలేను, కానీ ఐఎమ్ స్టిల్ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ విన్. వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసిండ్రు. 2500 రూపాయలు పంచిండ్రు, చీరలు పంచిండ్రు, కుక్కర్లు పంచిండ్రు, లేకపోతే గ్రైండర్లు పంచిండ్రు, రోడ్డు మీద ఆపి గూగుల్ పేలు చేసి మరీ వాళ్ళు డబ్బులు పంచిండ్రు. ఇన్ని చేసినప్పటికీ కూడా ఆఖరికి బోగస్ ఓటింగ్, రేవంత్ రెడ్డి గారికి ఓటర్ల మీద జెన్యూన్ ఓటర్ల మీద నమ్మకం పోయి బోగస్ ఓటర్ల మీద నమ్మకం పెంచుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన గ్యారంటీలు ఫెయిల్యూరు, డిక్లరేషన్లు ఫెయిల్యూరు, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్లో ఫెయిల్యూరు, మొత్తం ఒక అడ్డమైన పరిపాలన అందిస్తున్నానని తెలుసు, ప్రజలు విముఖంగా ఉన్నారని తెలుసు. కాబట్టి 1000 రూపాయలు ఇవ్వాలా, ఓట్లు వేయించుకోవాలా, బోగస్ ఓట్లను నమ్మిండు. అయినప్పటికీ కూడా ధర్మం అంటూ ఒకటి ఉంటుంది, ఆ ధర్మం గెలుస్తుందని నేను భావిస్తున్నా. బీఆర్ఎస్ విల్ విన్ ఇన్ బిగ్ వే అని భావిస్తా ఉన్నా. హైదరాబాద్ నగరంలోని పెరుగుతున్నటువంటి కొత్త కాలనీలకు అనుగుణంగా బస్ రూట్లు పెంచేలా చర్యలు చేపట్టాలని, సంస్థ రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలు అన్వేషించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని శ్రీ గురుదక్షిణమూర్తికి అభిషేక సేవను వేదోయుక్తంగా జరిపించారు. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకించి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు గావించారు. భక్తులు భక్తి శ్రద్ధలతోటి అభిషేక సేవలో పాల్గొన్నారు. बृहस्पतेन दीनमनधरो योगमण्डाभिरामः व्याख्यापीठे मेधा दक्षिणामूर्तये नमः गुरवे सर्वलोकानां विशदे గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కూటమి ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటుందని అన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. విధంగా దొంగగా ఆ క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే తమ యొక్క మార్కుగా తాము ఉపయోగపడే విధంగా చేసినట్టుగా ఏ ఒక్కటి కనపడడం లేదు. ఈ క్రెడిట్ చోరీ అన్నటువంటిది గతంలో కూడా చెప్పాం, అది అలాగే కొనసాగుతూనే ఉంది ప్రతి విషయంలో. మొన్న వైజాగ్లో అదానీ గూగుల్ సెంటర్ దగ్గర నుంచి అనేక రంగాలలో దాని ఆధారంతో సహా చూపించాం. గత ప్రభుత్వం ఏ రకంగా వైజాగ్లో ఆలోచన చేసింది డేటా సెంటర్ కోసం, గత ప్రభుత్వం ఏ రకంగా ఒప్పందాలు కుదుర్చుకునింది, ఒక్క ల్యాండ్ ఇచ్చేయడమే కాకుండా డేటా సెంటర్తో పాటు టెక్నాలజీ పార్కులు, స్కిల్ యూనివర్సిటీ అన్నటువంటిది డెవలప్ చేస్తే ఎంత మంచిగా ఉంటుంది అన్నటువంటిది జీవోలు ఇచ్చి కేటాయించేవి కూడా మనం అందరం చూసాం. ఒప్పందాలు కుదిరింది కూడా మనం అంతా చూసాం. అది క్రెడిట్ చోరీనే. ఈ మన పారిశ్రామికవేత్తల సదస్సులో రెన్యూవబుల్ ఎనర్జీ గురించి జరిగేటువంటి ప్రతి ఒప్పందం కూడా 23లో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరిగినటువంటి ఒప్పందాలే అన్నటువంటిది స్పష్టంగా కూడా తెలియజేశాం. అనేక పథకాలలో కూడా ఆటో వాళ్ళకి ఇచ్చిన దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి పేర్లు మార్చుకుంటున్నాడు తప్పితే తనకంటూ ఏది చేయకుండా ఆ క్రెడిట్ చోరీ చేసేటువంటిదే తను చేస్తున్నాడు. అదే రకంగా నిన్న జరిగినటువంటి హౌసింగ్ ఇళ్ల పట్టాల ఇళ్ల గృహప్రవేశాల పథకంలో కూడా అదే జరిగింది. తిరువూరు ఏకొండూరు మండలం ఏకొండూరు గ్రామం మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉండేందుకు మంచి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా ఈ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
బాగుంది. పైన స్లాబ్ ఉంటుందా? లేదు సార్, గాలి వాళ్ళు మిషన్ సార్. రాజా రాజా ట్రే అది కూల్ డ్రింక్ తీసుకో. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.